కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను ఓదార్చిన నవ్య కృపా, నీదు కృపా. హల్లెలూయా. బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా. అందరం కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచు. చప్పట్లు కొట్టాలి. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. శ్రమ దినమున నాతో నిలచి, నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను ఓదార్చిన నవ్య కృపా, నీదు కృపా. కృపా సాగర మహోన్నతమైన నీ కృప కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయా. గ్లోరీ హల్లెలూయా. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ రాని వారు రెండోసారి కలిసి గాన ప్రతిగానాలతో ప్రభువుని స్తుతించుకుందాం. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోని. అందరూ కలిసి శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోని. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. అందరూ కృపా కృపా
శ్రమ దినమున నాతో నిలచి నన్ను ఓదార్చిన భవ్య కృపా నీదు కృపా. అందరూ నా శ్రమ దినమున స్వరాలు వినబడాలి. సంగమా ఎలుగెత్తి పాడదాం. నీదు కృపా కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. అందరం కలిసి చప్పట్లు కొడదాం. గాలి తుఫానుల అలజడిలో గూడు చెదరిన గువ్వవలే గమ్యమును చూపే నిన్ను వేడుకొనగా నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి. గాలి తుఫానుల అలజడిలో గూడు చెదరిన గువ్వవలే గమ్యమును చూపే నిన్ను వేడుకొనగా నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి. నీ వాత్సల్యమే నవ వసంతము నా జీవిత దినములు ఆద్యంతము. నీ వాత్సల్యమే నవ వసంతము నా జీవిత దినములు ఆద్యంతము. ఒక క్షణమైన విడువని ప్రేమామృతం. అందరూ ఒక క్షణమైన విడువని ప్రేమామృతం. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ అత్యున్నతమైన కృపలతో ఆత్మఫలముల సంపదతో అతి శ్రేష్టమైన స్వాస్థ్యమును పొంది నీ ప్రేమ రాజ్యములో హర్షించు వేళ. అందరూ కలిసి అత్యున్నతమైన కృప
వేళ నా హృదయార్పణ నిన్ను మురిపించని నీ గుణాతిశయములను కీర్తించని నా హృదయార్పణ నిన్ను మురిపించని నీ గుణాతిశయములను కీర్తించని ఈ నిరీక్షణ నాలో నెలవేరని. ఈ అందరూ పాడాలి. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది ఈ కృపా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది ఈ కృపా. నా శ్రమ దినమున పాడాలి. నా శ్రమ దినమున నన్ను ఓదార్చిన నీదు కృపా. నా శ్రమ దినమున నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. కృపా సాగరా మహోన్నతమైన ఈ కృప చాలునయ్యా. కృపా సాగరా మహోన్నతమైన ఈ కృప చాలునయ్యా. నీ కృప చాలునయ్యా. నీ కృప చాలునయ్యా. హల్లెలూయా. ప్రభు తట్టు మన హృదయాన్ని ఎత్తి అనాలోచనగా ఉండక కళ్ళు మూసుకొని చేతులు ప్రభు తట్టెత్తి ఆరాధించుకునే గడియ ఇది. ఆరాధన మధ్యలో సంచరించువాడు నిన్ను దర్శించే సమయం, కృపయై తాకే సమయం. హృదయమంతయు కృతజ్ఞతతో నింపబడిన వారమై ప్రభువా నీకు స్తోత్రములయ్యా. నీవు మాకు దొరుకుట గొప్ప భాగ్యమయ్యా. నీ దృష్టిలో మీరు మమ్మల్ని ఉంచుకున్నందుకు, నీ దయలో మీరు మమ్మల్ని నిలిపినందుకు స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిస్తూ అందరం చపల కొడుతూ ఎలుగెత్తి 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 స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయనా. సర్వశక్తి సంపన్నుడైన దేవానికి స్తోత్రములు, స్తోత్రములు. నూతన గీతమునే పాడెదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. నూతన గీతమునే పాడెదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను.
స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతము నే పాడేదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. కరుణమూర్తిగా దిగి వచ్చిన దేవానికి స్తోత్రములు. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము.
ఆయన నీ ఎదుట నిలిచి ఉన్నారు. ఆయన నిన్ను చూస్తూ ఉన్నారు. నీవే కావాలయ్యా, కావాలయ్యా, నీవే కావాలయ్యా. ఆధారమా, నా ఆనందమా, ఆరోగ్యమా, ఆశ్రయమా, నా ధైర్యమా, నా ప్రాణము, నా దుర్గము నీవేనయ్యా, 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 నీవే. రిబానా తులాబానా ఖరబలాం త్యారబల కిరబలాంతుడా. ఓ రిబల కషగరబలాం తిరివిరిగిరి మానా త్యారబానా ఖరబలాంతుడా. నీవే, 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 నీవే. నమ్మదగిన వాడవు నీవు నాయన, నీతి స్వరూపుడువు నీవు నాయన. సూర్యకాంతి తేజస్సుల కంటే తేజస్సు కలిగిన వాడవు నీవు నాయన. నీ ఎదుట ఎవ్వరూ సరిరారయ్యా, నీ ఎదుట ఎవ్వరూ సరిపోరు నాయన. నిన్ను కలిగినుట ఇది మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమయ్యా. ఓ రిబాలక తులాబాలక శకరబాలక తియారబాన కరబలాంతుడా. కూడి ఉన్న ప్రతి ఒక్కొక్కరు ఆత్మలో కనిపెట్టుకుని ఉండండి. ప్రభు కృప నిన్ను దర్శిస్తున్న వేళ, ఆయన సన్నిధి నీవు అనుభవిస్తున్న వేళ, దావీదు కుమారుడా నన్ను దాటి వెళ్ళొద్దయ్యా కేక వేస్తూ ఉన్నాడు. నీవు దాటి వెళితే నేనేమైపోతాను? నేను బ్రతకలేనయ్యా, అంతా శూన్యమే అయ్యా. నా దగ్గరే నిలిచి ఉండు, నా దరినే నిలిచి ఉండు, నా ఎదుటే నిలిచి ఉండు. నన్ను నడిపించు వాడవు నీవే. నీ బలబన కషగర బలం త్యరబల కరబలాంతు నీవిదిగర బలాంతుడా. అలలపై నడిచి వస్తున్న యేసయ్య, గాలి తుఫానులను గద్దించవలనని, సమస్తమును నిమ్మలపరచవలనని అదిగో ఆయన నడిచి వస్తూ ఉన్నారు. సమస్తమును నీ ఎదుట చదును పరచవలనని కొండలను, పర్వతములను, లోయలను, మెట్టలను దాటించి చదును భూమి కలిగిన స్థలములో నిన్ను నిలబెట్టవలనని, నీకు విశ్రాంతినివ్వవలనని అదిగో ఆయన నీ ఎదుట నిలిచి ఉన్నారు. అలలు చేత కొట్టబడుచు, గాలి వానల చేత కొట్టబడుచు, ఆదరణ లేక ఉన్నదానా నీ లాంఛనములతో నీ కట్టడలను ఆయన కట్టబోతూ ఉన్నారు. నీలములతో నిన్ను కట్టబోతూ ఉన్నారు. ఎందుకు అధైర్యం? ఎందుకు కృంగుదల? శ్రేష్టమైన ఈవులను నీ కొరకు సిద్ధపరిచి ఉంచి ఉన్నాను. రిబానా తులాబానా కరబలాంత్యారబానాంతుడా. శ్రేష్టమైన వాటితో నేను మిమ్మల్ని ఎదుర్కోబోతూ ఉన్నాను. నేనే ఉన్నవాడను, నీతోనే ఉన్నాను, నీ ప్రక్కన నేను నిలిచి ఉన్నాను. దేనికి కృంగనవసరము లేదు, దేనికి అధైర్యము చెందనవసరము లేదు. ఇదిగో నేను నిన్ను సిగ్గుపడనివ్వను, నీ తల ఎత్తువాడను నేనే. సమస్తమును నిన్ను దాటించువాడను నేనే.
నేనే నీ పక్షమై ఉండి నిలిచి ఉన్నాను. నిబ్బరము కలిగి ఉండుము, ధైర్యము వహించుము, జయము అనుగ్రహించు వాడను నేనే. ఆత్మ అయిన వారు సెలవిస్తున్న దేవుడి. మహాగణుడివి, మహోన్నతుడివయ్యా, సర్వాధికారివి, సర్వశక్తి సంపన్నుడివయ్యా. ధూళి వంటి వారము నాయన, మిన్నలని వంటి వారము, పురుగు వంటి వారము, ఏమాత్రము యోగ్యత ఎన్నిక లేని వారము. నీ మహాకృప చేత ప్రభువా ఎన్నిక చేసుకుని యోగ్యులుగా మార్చుకుని పరిశుద్ధమైన ఉన్నతమైన నీ నామాన్ని స్మరించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం ప్రభువా. నీ సముఖములో, నీ సన్నిధానములో నిలిచి నీ సన్నిధిని అనుభవించే కృపనిచ్చినందుకు స్తోత్రములు. నిత్యము కాలుచున్న రాళ్ల వలె ప్రభువా, అగ్నిలో నుండి తీయబడిన కొరివెల వలె ప్రభువా, నీ కొరకు మండునట్లుగా తైలాభిషేకముతో మీరు అంటుతున్నందుకు స్తోత్రములు నాయన, నీకు వందనములు. ఇప్పటి వరకు మీ నామమునకు మీరు మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రాలు. నీ దాసులు నీ పక్షంగా నిలబడుతూ ఉండగా ప్రభువా, నీ దాసుని మరుగుపరచి శక్తివంతమైన నీ వాక్కు, వాగ్దానపూర్వకమైన నీ వాక్కు, ఆదరించే నీ మాట, బలపరిచే నీ మాట, ఓదార్పునిచ్చే నీ మాటతో నాయన మీరు మాతో మాట్లాడండి ప్రభువా. గంభీరమైన నీ స్వరమును మీరు మాకు వినిపింపచేయండి ప్రభువా. ప్రతి మాట ఫలించున్నట్లుగా సహాయము చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ఏవైతే విరోధముగా క్రియ చేయాలని చూస్తున్నాయో అధికారం కలిగిన యేసు నామములో గద్దిస్తుండగా దూరపరచమని ఈ సమయమంతటిని మీ చేతులకి సమర్పిస్తుండగా నీ దాసుని బలపరిచి వాడుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు చక్కని వాగ్దానాన్ని మన కొరకు సిద్ధపరిచారు. అందుని బట్టి దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. ప్రభువు చక్కని వాక్కును సిద్ధపరిచారు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుకుందాం. పాత నిబంధన 627వ పేజీ. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నందున వారు నీ పైని విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ఇందులో ప్రభు మనతో మాట్లాడాలనుకుంటున్న మాట ఏంటంటే, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉంటాను. ఈ మెసేజ్ టైటిల్ అది. ఈ నెల వాగ్దానం. ఈ నెల దేవుడు ఇస్తున్న మాట ఒకటే, మనల్ని విడిపించటానికి ఆయన మనకు తోడై ఉండబోతా ఉన్నాడు. ఎందుకు ఈ 6వ నెలలో ప్రభు ఈ వాగ్దానం ఇచ్చారు? ఈరోజు మనిషి లోక పరిస్థితులను బట్టి చాలా రీతిలుగా కృంగిపోతూ ఉన్నాడు. ఏ రోజు ఏం సంభవిస్తుందో తెలియని పరిస్థితి. ఓ పక్కన చూస్తే స్కూళ్ళకి, కాలేజీలకి పిల్లలను పంపాలంటే భయం వేస్తున్న దినాలు ఈ దినాలు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా పిల్లల్ని బయటికి ఎలా పంపగలుగుతాం? ఈ నెల తిరిగి మరలా స్కూళ్ళకి, మరలా కాలేజీలకి సిద్ధపడి ఎప్పుడు వెళదామా అని ఎదురు చూస్తున్న పిల్లలు ఉన్నారు. నిజమే. ఇంకొక పక్కన వ్యవసాయాలు చేసుకునేవారు నూతనంగా ఈ వర్షాలు పడతాయి, వ్యవసాయాలు ప్రారంభించబడతాయి. ఈ నెల దేవుడిచ్చిన వాగ్దానం ఒకటే, దేశంలోనూ రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఏ పరిస్థితులు కలిగినా వాటన్నిటిలో నుంచి విడిపించడానికి మన ప్రభు మనకు తోడై ఉండబోతున్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరైనా రానివ్వండి, అది కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా కానీ ఈ నెల దేవుడు మాట ఇస్తున్నాడు. ఏ పరిస్థితులు దేశంలో రాష్ట్రంలో కలిగినా ఆ కలిగే ప్రతి పరిస్థితుల నుంచి విడిపించుటకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. దేవుని మాట మనకు ధైర్యం. తల్లిదండ్రులకి, పిల్లలకి అదే చెప్తున్నాను, ధైర్యంగా వెళ్ళండి, పంపండి. స్కూళ్ళకి, కాలేజీలకి భయపడద్దు.
లోకములో జరుగుతున్న వాటిని చూచి విని మీరు దిగులు చెందొద్దు. లోక పోకడలో నీ బిడ్డలు పడిపోకుండా వాటన్నిటిలో నుంచి విడిపించి నీ బిడ్డలను కాపాడుటకు దేవుడు మరొక సంవత్సరం, విద్యా సంవత్సరం అంతా తోడై వచ్చునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మాట ఇచ్చిన వాడు మాట తప్పడు. ఈరోజు మీకు ఒక మాట ఇచ్చి పంపుతున్నాడు. ధైర్యంగా వెళ్ళండి. ఏ పరిస్థితులు మీ జీవితంలోనికి వచ్చినా వాటిలో నుంచి విడిపించుటకు ప్రభు మీకు తోడై ఉండబోతున్నాడు. అయ్యి బాబోయ్, దేవుడిలా మాట ఇచ్చాడంటే ఏవో రాబోతున్నాయి అన్న మాట అని అనుకోవద్దు. మీరు ముందు పాజిటివ్ ఆలోచన చేయరు, అందరు నెగిటివ్ ఆలోచన చేస్తారు. అవి వాగ్దానంలో కూడా విడిపిస్తా అన్నాడుగా, అంటే విడిపించడం అంటే ఏవో రాబోతున్నాయి అనుకుంటా మన జీవితంలో. నిజమే, లోకం పరిస్థితులు సరిగ్గా లేవు, పాడైపోయింది లోకం. అవునా కాదా? ఏం మాట్లాడరు? ఎడు చూసినా లోకం అంతా పాడైపోయి ఉంది. మరి ఈ పాడైపోయిన లోకములో మనల్ని, మన కుటుంబాలు, మన బిడ్డలని, మన పరిస్థితులను ఎవరు విడిపిస్తారు? అందుకని ఈరోజు వాగ్దానం ఇచ్చి పంపుతున్నారు. ఈ వాగ్దానాన్ని మీ హృదయంలో చేతపట్టుకుని వెళ్ళండి. ప్రభు మిమ్మల్ని విడిపించుటకు, మీకు, మీ కుటుంబానికి, మీ బిడ్డలకు, మీకు కలిగిన వాటన్నిటికీ తోడై ఉండునుగాక. ఆమేన్. నిన్ను విడిపించబోతున్నాడు. స్వయంగా సూటిగా చెప్పి, ఇది దేవుని మాట. నిన్ను అన్న మాట నుంచి ప్రారంభించబడింది. నిన్ను విడిపించుటకు నీకు ఆయన తోడై ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందులో నుంచి విడిపిస్తాడు? మొదటిగా ఎందులో నుంచి ఆయన విడిపిస్తాడంట? నిర్గమకాండానికి రండి, 3వ అధ్యాయం 8వ వచనం. 3:8. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును. చాలు. ఎక్కడి నుంచి విడిపిస్తాడంట? ఐగుప్తీయుల చేతిలో నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తాను. ఐగుప్తీయులు, ఇశ్రాయేలు వారంటే దేవుని ప్రజలు. ఐగుప్తీయులు దేవుని ప్రజలకు శత్రువులు. శత్రువు దేవుని బిడ్డలను బానిసగా చేసుకుని వారు పడుతున్న శ్రమలు చూచి వేడుక చేసుకుంటున్నాడు. 430 సంవత్సరాలు వారిని బానిసలుగా చేశాడు. ఎంత దారుణం అంటే, నా మాటలు వినాలి. ఇశ్రాయేల్ వారి సంఖ్య ఐగుప్తులో పెరిగిపోతుందని మంత్రస్నాలను పిలిపించి ఇశ్రాయేల్ వారికి పుట్టే ప్రతి మగబిడ్డను చంపేమన్నాడు. పుట్టగానే గొంతుకులు ఏమేస్తారు చనిపోవడానికి? ఒడ్డిగింజా? మరి వాళ్ళు ఏం చేశారో ఆజ్ఞాపించాడంట ఫరో మంత్రసాలుల్ని. ఆడపిల్లలను బ్రతికించండి, మగవాళ్ళని ఎవరిని బ్రతికించొద్దు, వాళ్ళ బలం పెరుగుతూ ఉంది. దుఃఖం. ఇశ్రాయేల్ వారి ఇంట కడుపున పుట్టిన బిడ్డలని కంటి ముందే చంపేస్తూ ఉన్నారు. ఎవరైనా విడిపించేవారు ఉన్నారా అంటే ఎవరు లేరు. రాజే ప్రజలకు విరోధంగా ఉంటే ఆ ప్రజలకు విడుదల ఎలా కలుగుతుంది? దేవుని సహాయం కొరకు, దేవుని ద్వారా కలిగే విడుదల కొరకు వారు అంగలారుస్తూ వచ్చారు, మూలుగుతూ వచ్చారు వారు. అది చూచిన ప్రభు ఆ శత్రువు చేతుల నుంచి విడిపించడానికి స్వయంగా తానే దిగి వచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకనే మోషే అంటాడు, నువ్వు పంపుతున్నావు బాగానే ఉంది, నీ పేరు ఏమని చెప్పమంటావనంటే ఉన్నవాడను అని చెప్పు. ఎవరితో ఉంటావయ్యా అంటే ప్రజలతో ఉంటానని చెప్పు. హల్లెలూయా. నిజమే, ఆయన మనతో ఉండటానికే వచ్చాడు. ఆయన మనతోనే ఉన్నాడు, మనకు ఆయన తోడై ఉన్నాడు. ఆయనే మన ప్రతి శత్రువు చేతిలో నుండి మనల్ని, మన కుటుంబాలను విడిపించునుగాక. భర్తను పట్టుకుంటాడు కొన్ని కుటుంబాల్లో, భార్యను పట్టుకుంటాడు మరి కుటుంబాలలో, పిల్లలను పట్టుకుంటున్నాడు. ఆ శత్రువు ఈరోజు కుటుంబాలకి నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నాడండి. ఈరోజు నెమ్మది లేదు కుటుంబాల్లో. అరుపులు, కేకలు, గొడవలు, అసమాధానాలు, ఎన్నో రకాల పరిస్థితులు కుటుంబాల్లో అనుభవిస్తూ ఉన్నారు. శత్రువు తరుముతున్నాడు కుటుంబాలని. శత్రువు అంటాడు, నా చేతిలో నుంచి ఎవరు మిమ్మల్ని విడిపించగలరు అని రంకెలు వేశాడంట. యూదుల ముందు నిలబడి ఎవరు విడిపిస్తారు? ఆ హిజ్కియా మాటలు విని మోసపోవద్దు. ఆయన అట్టగే మోసకరమైన మాటలు చెప్తాడు. దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు విడిపిస్తాడు, మీరు ధైర్యంగా ఉండండి, శత్రువుకి బానిసలు అవ్వద్దు అని చెప్తాడు. ఆయన మాటలు వినొద్దు.
ఎన్నో దేశాలను నేను జయించి ఇప్పుడు మీ ముందుకు వచ్చా. ఆ దేశాల్లో చాలామంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు. వాళ్ళని చేయగలిగారా? ఇప్పుడు మీ దేవుడు మిమ్మల్ని విడిపించగలడా అని రంకెలు వేశాడండి. ఆ శత్రువు ముక్కుకి తాడు వేసి ఏమండి ఇశ్రాయేలు ప్రజలను ఆ శత్రువు చేతుల నుంచి విడిపించి ప్రభు గొప్ప విడుదల దయచేశాడు. ఈరోజు కూడా మన విషయంలో కూడా మన జ్ఞానాన్ని బట్టి, మన ఆర్థిక స్థితిని బట్టి, మన సామాజిక స్థితిని బట్టి తక్కువ ఆలోచనలతో తక్కువ స్థితిలో మనల్ని చూచేవారు, మన మీద రంకెలు వేసేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. నిజమే, యేసు ప్రభు అని పేరు చెప్పగానే రంకెలు వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన నమ్ముకున్న బిడ్డలంటే కొంతమందికి ఎగతాళిగానే ఉంటుంది లోకంలో. రంకెలు వేసేవాళ్ళే ఉంటారు. ఎటు చూచిన ఇబ్బందికరమైన పరిస్థితి. వేయనివ్వండి. ఎంత రంకెలు వేశారో వారి ముక్కుకు తాడు వేయబోతున్నాడు ప్రభు. గట్టిగా చెప్పాలి. ఎవరు మిమ్మల్ని విడిపించగలరు అని వారు చూస్తున్న అనిన మాటలకు ఏమండి నిశ్చయంగా ప్రభువే స్వయంగా దిగి వచ్చి తన దూతను పంపి తన ప్రజలకు ప్రభు విడుదల ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దానం పొందుకుంటున్న దేవుని ప్రజలారా, మీ జీవితంలో శత్రువు ఏ రీతిగా మీ మీద రంకెలు వేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మనందరికీ తెలిసిన మాట చెప్తున్నాను. గొల్యాతు ఒకడు ఉన్నాడు. వాడు కూడా రంకెలు వేశాడు. ఏమని? ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడా? ఇశ్రాయేల్లో ఎవడైనా గెలవగలుగుతాడా? రాజుగారి దగ్గర నుండి సైన్యంలో ఉన్నంత వరకు అందరికీ సవాలు విసిరాడండి గొల్యాతు. ఎవరి వల్ల కావాలా అతను గెలవటం. కానీ ఒక బాలుడు ఏమండి దావీదు నిలబడంటున్న మాట ఏంటో తెలుసా? సున్నత లేని ఈ ఫిలిస్తీన్ చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలైన తన వారిని విడిపించుటకు, హల్లెలూయా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన ప్రజలను ఈ సున్నత లేని ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇదిగో గొల్యాతు చేతిలో నుంచి ఆయనే వీరిని విడిపిస్తారు. ఎవరు విడిపిస్తాడంట? ఈరోజు ఎవరు మనల్ని విడిపిస్తారు? గట్టిగా చెప్పాలి. మిమ్మల్ని అలుముకున్న ఆర్థిక సమస్యలైనా అనారోగ్యాలైనా ఎవరు విడిపిస్తారు ఈ పరిస్థితుల్లో నుంచి? ఒక పక్కన రాజకీయాల్లో నీచతుత్యాలు లేకుండా మారిపోతున్న ఈ కాలంలో, నిజమే కదా. ఇంకొక పక్కన డ్రగ్స్ కల్చర్, యవనస్తులు పాడైపోతున్న ఈ కాలంలో, ఎటు చూచిన లోకంలో ఎటు చూచిన నెమ్మది లేకుండా మనిషి కొట్టబడుతున్న ఈ కాలంలో భయపడమాకండి. శత్రువు చేతిలో నుంచి విడిపించుటకు ప్రభు మనకు తోడై ఉండబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోగాలు ఎవరు విడిపిస్తారు? ఈ ఆర్థిక సమస్యలు ఎవరు విడిపిస్తారు? ఎవరు విడిపిస్తారు? ఎవరు అనుకుంటే 5 నెలలు అయిపోవచ్చు, సంవత్సరం మధ్యలోకి వచ్చాం, 6 నెలలకి. మన ముందు ఇంకెన్ని నెలలు ఉన్నాయి? భయపడొద్దు, ప్రభువే మనతో రాబోతున్నాడు. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉంటాను. ఆమేన్. శత్రువు చేతిలో నుంచి విడిపించడానికి ఆయన మనకు తోడై ఉండబోతున్నాడు. మనకంటే గనులు, మనకంటే గొప్పవారు, మనకంటే అన్ని రీతిలుగా ఉన్నతమైన పరిస్థితులు ఉన్నా, గొల్యాతు లాంటి వారు మన ముందున్నా, వాటన్నిటిలో నుంచి విడిపించుటకు ప్రభు మనకు తోడై ఉండునుగాక. చెప్తారా గట్టిగా? కాస్త బిగ్గరగా. మరి ఈరోజు ఈ ఆరాధనలో అడుగుపెట్టి ఈ మాటలు విని వెళుతున్న మీ జీవితంలో దేనిలో నుంచి విడుదల కొరకు మీరు వేచి ఉన్నారు? ఏ శత్రువు మీ కుటుంబాలను నెమ్మది లేకుండా చేస్తున్నాడు? ఏ శత్రువు చేత తరమబడుతున్నారు? దేని చేత కలవరపడుతున్నారు? ఆ కలవరములన్నిట్లో ఏ శత్రువు చేత తరమబడుతున్నారో ఆ శత్రువు నుండి నిన్ను, నీ కుటుంబాన్ని విడిపించుటకు ప్రభువు నీకు తోడై ఉండును గాక. చెప్తారా గట్టిగా? హల్లెలూయా. హల్లెలూయా. ఒకటి ఎందులో నుంచి విడిపిస్తాడంట? చెప్పాలి. ఎందులో నుంచి? శత్రువు చేతిలో నుంచి, ఐగుప్తు చేతిలో నుంచి ప్రభు విడిపించాలనుకుంటున్నాడు. రెండో మాటకి నేను వెళ్ళిపోతా. చూడండి, యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. ఆ మొదటి మాట అండి. 6 బాధల్లో నుంచి కూడా ఆయన నిన్ను ఏం చేస్తారంట? ఒకటి, శత్రువు నుంచి విడిపిస్తారు. రెండోదిగా ఆయన చెప్తున్న మాట బాధ.
ఎందులో నుంచి విడుదలంట? బాధల్లో నుండి. 1 కాదు 2 కాదు 6 బాధలు. ఈరోజు మనిషి గంభీరంగా ఉంటాడు కానీ లోపల తెలియని బాధ. ముఖానికి చిరునవ్వు పెట్టుకుని బ్రతుకుతాడు కానీ హృదయంలో తెలియని బాధ. నిజమే కదా? ఎంతమంది అటువంటి స్థితిలో ఉంటున్నారు? ఎంతమంది? ఇంకా చాలేరా, ఆడుకుంది, స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, ఇంకా అన్ని బుక్స్ తీసి అన్ని సర్దుకోండి, అన్ని రెడీ అవ్వండి అని అంటే అప్పుడే అయిపోయినాయా ఏంటి సెలవులు. ఇప్పుడు ఆ పిల్లలకి ఏంటంటే బాధ, ఏంటి బాధ? స్కూల్ అంటే బాధ, చదువు అంటే బాధ. వాళ్ళకి అందరికి ఒక బాధలు ఉండవుగా, ఒక్కొక్కరికి కొన్ని బాధలు ఉంటాయి. పిల్లలకేమో స్కూల్ అంటే బాధ, చదవాలంటే. నిజమే, ఈరోజు చాలామంది చాలా స్థితుల్లో బాధ పడుతూనే బ్రతుకుతున్నారు. ఒక్కటి మాత్రం వాస్తవం, మన సమస్త బాధలలో ఎన్నటికీ ఆయన మనల్ని మరిచిపోలా. ఆదికాండం 41:51 చదవండి. సేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మరిచిపోనట్లు చేశానని చెప్పి, గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు ఏం చేశాడంట? నాకు కలిగిన సమస్త బాధలన్నీ మరిచిపోయేట్లుగా ఆయన చేశాడు. ఆమెను చెప్పాలి కాస్త బిగ్గరగా, ఇంకాస్త బిగ్గరగా. మరి ఈరోజు ఈ ఆరాధనలోకి వచ్చిన మీ జీవితంలో మీ సమస్త బాధలు మరిచిపోయేట్లుగా నా ప్రభు మీ జీవితంలో గొప్ప విడుదల దయచేటకు మీకు తోడై ఉండును గాక. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట మనం గమనిస్తే యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు. యోసేపుకి యెహోవా తోడై ఉన్నాడన్న మాట పలు చోట్ల రాయబడి ఉంది. తోడై ఉండి ఏం చేశాడు? అతని బాధల్లో నుంచి విడిపించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మిమ్మల్ని, మీరు ఏ బాధలో ఉన్నారో ఆయన చూస్తున్నాడు. నా ప్రజలు పడుతున్న బాధలు నేను చూచా, నా ప్రజలు పడుతున్న బాధలేందో నేను దృష్టి ఉంచా అన్న మాటలు బైబిల్లో ఉన్నాయి. నిజమే కదా? ఈరోజు ఎవరైతే బాధింపబడుతున్నారో ఆయన వారికి దూరంగా ఉండేవాడు కాదండి. ఎన్నటికీ ఆయన దూరంగా ఉండడు. చాలా సమీపముగా దగ్గరగా ఉండి నడిపించేవాడు ఆయన. మరి ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధలన్నింటిలో ప్రభువు నీకు దగ్గరగా ఉండును గాక, నీకు తోడై ఉండి వాటన్నిటిలో నుంచి విడిపించును గాక. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు ఈ బాధల నుంచి ఎవరు విడిపించగలరు, ఎవరు మిమ్మల్ని విడిపిస్తారు, ఇలా పని అయిపోయింది, నేను ఇంకా బ్రతకటం అనవసరం, చనిపోవటం నయం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకరోజు ఇటువంటి పరిస్థితి వచ్చింది ఒక ముగ్గురు యవనస్తులకి. ముగ్గురు అంటే కలిసి ఉన్నారంటే మీకు అర్థమై ఉంటుంది. ఎవరాళ్ళు? రాజు అంటున్నారు, ఏ దేవుడు నా చేతుల నుంచి మిమ్మల్ని విడిపించగలడు? ఆయన విడిపించినా విడిపించకపోయినా ఆయన్నే మేము సేవిస్తాం. హల్లెలూయా. నిజమే, ఒక భయంకరమైన బాధ. ఆ బాధను ఇంకా పెంచారు. ఏంటిది? ఆ అగ్నిగుండంలో ఇంకా వేడిని పెంచారంట, ఇంకా వేడిని పెంచారంట. అక్కడ రాయబడిన మాట, జీవముల దేవుడైన యెహోవా ఆ అగ్నిగుండంలో 4వ వాడిగా వారితో ఉండి ఆ బాధలో నుంచి వారిని విడిపించాను. హల్లెలూయా. చెప్తారా గట్టిగా? 5 నెలలు మీరు అనుభవించినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో నుంచి ప్రభువే మిమ్మల్ని విడిపించునుగాక. ఆమేన్. నిజమే కదా? 3 సంవత్సరాలు అయిపోయినాయి, 4వ సంవత్సరంలోకి అడుగు పెట్టాం. దైవజనులు ప్రభు సన్నిధికి వెళ్ళి, వారు లేకపోయినా ఈరోజు పరిచర్యలో ప్రభు తోడై నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక పెద్ద దిక్కును పోగొట్టుకుంటే ఆ బాధ ఏంటో సేవాపరంగా మీరు చూచుంటారు, కుటుంబ పరంగా, పర్సనల్గా చాలా ఇబ్బంది పడిన పరిస్థితి. నిజమే, ఆలోచన దగ్గర నుండి ఆర్థిక విషయాల వరకు అన్ని రకాలుగా ముందుండి నడిపించిన ఒక పెద్ద దిక్కు పోగొట్టుకుంటే కలిగే పరిస్థితులు ఎటువంటివో. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇది ఒక రకంగా 4వ సంవత్సరానికి వాగ్దానం, చదువులకి వాగ్దానం, మన దేశ రాష్ట్రానికి, మనకు లోక పరిస్థితులు ఎట్టాగున్నా వాగ్దానం, మరలా వ్యవసాయాలు ప్రారంభిస్తున్న వారికి వాగ్దానం, సేవకులుగా మాకు ఒక వాగ్దానం. అదేంటంటే, భయపడొద్దు, నిన్ను విడిపించుటకు నేను నీకు, రాష్ట్రం దేశం ఎలాగున్నా నిన్ను విడిపించి నేను నీకు తోడై ఉంటాను. సేవలో కూడా మరొక సంవత్సరం అంతా నిన్ను విడిపించి నేను నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. హల్లెలూయా.
బాధలు లేకుండా ఈరోజు లోకంలో ఏ మనిషి లేడు. చిన్నదో పెద్దదో ఏదో ఒక బాధ కలిగే ఉన్నాడు. మరి ఈరోజు నీవు కలిగి ఉన్న ఆ బాధలన్నింటిలో నుంచి నిన్ను విడిపించటానికి ప్రభువు నీకు తోడై ఉండునుగాక. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. మార్కు శుభవర్తమానం 5:34 చదువుకుందాం. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏం నివారమైందంట? బాధ. ఆ బాధ గల కారణం ఏంటి? ఆమెకున్న రోగం. ఈరోజు బాధలు గల కారణం మనుషులే కాదండి, రోగాలు కూడా చాలామందిని బాధిస్తూ ఉన్నాయి. కూర్చోలేరు, నిలబడలేరు. ఎన్నో రకాల పరిస్థితులు, ఎన్నో రకాల బాధలు. నిజమే, కొంతమందికి ఆర్థిక సంబంధమైన బాధలు అయితే కొంతమందికి అనారోగ్య సంబంధమైన బాధలు కూడా. ఈరోజు అందరికీ ఒకే బాధ కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బాధలు. ఏ స్థితిలో మీరున్నా ఆ స్థితిలో నుంచి ప్రభు విడిపించుటకు మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తారా గట్టిగా? హల్లెలూయా. అందుకనే ఈ నెల వాగ్దానం ఇచ్చాడు, నిన్ను విడిపించుటకు నేను నీకు ఏం విడిపిస్తాడంట? శత్రువు చేతిలో నుంచి. రెండోది ఏం విడిపిస్తాడంట? బాధలన్నిటిలో నుండి. బాధలన్నిటిలో నుండి. ఆఖరి మాటగా చూడండి, కీర్తనలు 30వ కీర్తన 12వ చరణం చదువుకుందాం. నీవు నా గోనెపట్ట విడిపించి. చాలు. ఏం విడిపిస్తున్నాడు? నిన్ను విడిపించుటకు నేను నీకు తోడే ఉంటా అన్నాడు. ఏం విడిపిస్తాడంట? గోనెపట్ట. గోనెపట్ట అంటే చిన్నప్పుడు కొత్త బట్టలు అయిపోయినా వేసింది అనుకోండి మా అమ్మ. చిన్నప్పుడు ఆడుకుంటాకి వెళ్ళి రోడ్డు మీద పడి ఈ మోకాలు చెప్పులను పగలగొట్టుకుని అన్ని చింపుకుని వచ్చేవాడిని. అప్పుడు అంటా ఉండేది, రేయ్ నీకు ఈ బట్టల పనికి రావరా, గోనెపట్ట కుట్టించాలరా అని. నాకు అర్థమయ్యేది కాదు, ఏంటి గోనెపట్ట కుట్టిస్తానంటుంది అని చెప్పని. కానీ పెద్ద అయిన తర్వాత బైబిల్ చదివితే బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖానికి ప్రతిగా వారు గోనెపట్ట కట్టుకుని బూడిద పోసుకొని ఏమండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. అంటే గోనెపట్ట దేనికి సాదృశ్యం అంటే దుఃఖానికి సాదృశ్యం. పాత నిబంధనలో చాలామంది రాజులు, సొలొమోను, దావీదు, ముద్దికై, ఇలా గమనించుకుంటూ వెళితే చాలామంది గోనెపట్ట కట్టుకుని ప్రభు సన్నిధులు, నినివే పట్టణస్థులు గోనెపట్టాన్ని కట్టుకుని బూడిద పోసుకొని ప్రార్థన చేశారు. అదంతా పాత నిబంధన. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేప్పటికి నూతన నిబంధన సంఘంలో గోనెపట్ట లేదు. మనస్సునే కట్టుకుని ఉపవసించి ప్రార్థన చేయాలి. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను అంటాను, ఇప్పుడు ఆయన ఏం విడిపించాలనుకుంటున్నాడు అంటే దుఃఖం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏ స్థితిలో మనము గోనెపట్ట కట్టుకుని ఏ దుఃఖములో ఉన్నామో ఆ దుఃఖమును ప్రభు ఈ నెల విడిపించునుగాక. చెప్తారా గట్టిగా? చెప్తారా గట్టిగా? కలిగిన పరిస్థితులను బట్టి, తండ్రి లేని పరిస్థితిని బట్టి చాలా కృంగిపోయి ఉంది సేవకురాలు 30వ తారీఖున. ఎందుకంటే తండ్రి గుర్తొచ్చి పరిస్థితులన్నిటిని బట్టి 31 రాత్రి ప్రభు సన్నిధిలో గడిపి వెళ్ళేటప్పుడు తను చెప్పిన మాట, నా భారములన్నీ ప్రభు తీసేశాడు. నాలో ఉన్న దుఃఖమంతా తొలగిపోయింది. ఎందుకంటే ప్రభు దగ్గరికి వస్తే ఆయన గోనెపట్ట విడిపించగలడు. హల్లెలూయా. చెప్తారా గట్టిగా? నిజమే, నిజమే. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో కూడా ప్రభు నీ దుఃఖంలోంచి నిన్ను విడిపించబోతున్నాడు. ఇది వాగ్దానం. నమ్మి విశ్వసించి వెళ్ళండి. ఏ స్థితిలో నీకు దుఃఖము కలుగుతా ఉందో ఆ దుఃఖమును విడిపించి సంతోష వస్త్రమును ఆయన నీకు ధరింపచేయునుగాక. ఆ మాట కంటిన్యూషన్ అదే కదా. ఏం ధరింపజేస్తాడు ఆయన? సంతోష వస్త్రాన్ని ధరింపజేస్తాడు. నిజమే. ఈరోజు ఎవరు ఏ దుఃఖంలో ఉన్నారో, భర్తను చూసి, భార్యను చూసి, పిల్లలను చూసి, కుటుంబ పరిస్థితులను చూసి ఎంతో దుఃఖం. నిజమే. లోక పరిస్థితులను చూసినప్పుడు, లోకంలో మారుతున్న పరిస్థితులను చూసినప్పుడు ఎంతో దుఃఖం, చింత కలుగుతుంది. చింత కలుగుతుంది. ఏంటి లోకం ఇలా పాడైపోతుంది, ఆత్మీయులైన వీళ్ళు ఇలాంటి ఇలా అయిపోతున్నారు, ఎంతో వేదన. ఉపవాస ప్రార్థన రమ్మని చెప్పంటే వచ్చి దిక్కులు చూసుకుంటూ కూర్చున్నారు కొంతమంది పిల్లలు. వాళ్ళని చూసినప్పుడు ఎంత వేదనో.
వచ్చింది దేవుని సన్నిధిలో కదా, క్రమశిక్షణగా ఉండాలి కదా. దిక్కులు చూస్తా కూర్చున్నారేంటి వీళ్ళు? ఎన్నిసార్లు కళ్ళు ముయ్యాలన్నా ముయ్యమని చెప్పినా ఆ కళ్ళు తెరిసే ఉంటాయి. నువ్వు వచ్చింది ప్రార్థన చేయటానిక, దిక్కులు చూడటానికా? ఏది భక్తి? ఏది? హృదయంలో ఒక వేదన కలుగుతూ ఉంటుంది. మేమైతే అలా పెరగల, ఉన్నది చెప్తున్నాం. భక్తిలో మేము అలా పెరగల. అలా పెరిగితే ఇలా ఉండేవాడిని కాదు. దేవుడు అన్న భయం బాల్యం నుండి ఒక వ్యక్తికి కలగాలి. ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఆయనకి జవాబు చెప్పాలి. ఏ మనుషుడు మనల్ని హెచ్చించవసలా, ఏ మనుషుడు మనకి ఏమండి పైకి ఎత్తవసలా. ఒక మనం నమ్ముకున్న దేవుడు ఉన్నాడు. మన భక్తిని బట్టి, మన సమర్పణ బట్టి ఆయన మనల్ని పైకి ఎత్తుతాడు. గట్టిగా చెప్పండి. మన దుఃఖం ఎవరు తీసివేయలేరు. మన బాధలు ఎవరి వల్ల కాదు తీసివేయటం. ఏ మనుషుడు ఏమీ చేయలేడు. ఏదైనా చేయాలంటే ప్రభువే చేయాలి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజమే కదా. మరి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి కదా. అందుకనే అంటాడు, ఏమనంటే దుఃఖముతో ఆ బిడ్డలను చూసినప్పుడు వేదన కలుగుతూ ఉంది. పాడైపోతుంది లోకం, లోకం పాడైపోతుంది, లోకం పాడైపోతుంది, లోకం పాడైపోతూ ఉంది. సేవకుడిగా, సంఘాన్ని కన్యకగా, పరిశుద్ధురాలుగా దేవుణ్ణి ఎదుట నిలబెట్టాలి అని ఒక ఆశ తప్ప మరొకటి లేని స్థితిలో ఎదిగాం కదా. హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పాలి. కానీ ఈరోజు మనిషి లోకములో కలిగి ఉన్న స్థితిని చూస్తే ఆత్మీయులకు వేదన కలుగుతుంది, దుఃఖమే. నేను అంగలార్చున్నప్పుడు ప్రభు దగ్గర ఒకటే అంటాడు, పాడైపోతే పాడైపోయినాయి, తిరిగి మరలా కట్టడానికి నేను సమర్థుడిని. నువ్వెందుకు దుఃఖపడతావు? నువ్వు ఉత్తరవాదివి కాదు కదా, నీకేం సంబంధం? లెక్క నువ్వు కాదు కదా చెప్పేది. పాడైపోతే పాడైపోయి తిరిగి నేను మరలా కట్టగలను. ఈరోజు జీవము గల దేవుని సేవకునికి అదే చెప్తున్నాను. ఏమన్నా తెలుసా? దేవుడు మన దుఃఖమును తొలగించగలడు, మనకు సంతోషాన్ని ఇవ్వగలడు. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాస్త బిగ్గరగా, కాస్త బిగ్గరగా. అందుకనే ఈ లేఖనం సెలవిస్తూ ఉంది ఏమనంటే, ఆయనే నిన్ను విడిపిస్తారు. ఈరోజు తిరిగి వెళ్ళేటప్పుడు ఎవరు మనల్ని విడిపిస్తారు? మన దుఃఖాలు ఎవరు విడిపిస్తారు? ఎవరి దగ్గర ఏడవద్దు, ఎవరి దగ్గర ఏడవద్దు. నువ్వు పెట్టే కన్నీళ్ళు ఎవరి దగ్గర అంటే దేవుని దగ్గరే పెట్టుకో. ఆయన అన్నడికి విడిచిపెట్టాడు, ఆయన అన్నడికి విడిచిపెట్టాడు. నేను మరలా చెప్తున్నాను, నా వ్యక్తిగత అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నేటి వరకు ఏ స్థితిలో ఎవరి దగ్గర కన్నీళ్ళు పెట్టిన వాడిని కాను. ఎందుకో తెలుసా? కన్నీటి బుడ్డిలో కన్నీళ్లను దాచగలిగిన వాడు ఒకడు ఉన్నాడు. ఆయన దగ్గర మనం పెట్టే ప్రతి కన్నీటికి తిరిగి జవాబు ఇవ్వగలడు. ఆమేన్. హల్లెలూయా. బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, కొలీగ్స్ దగ్గర నీ కుటుంబాన్ని చెప్పుకుని, లేకపోతే నీ కుటుంబ పరిస్థితులు చెప్పుకుని నీవు ఒకవేళ దుఃఖపడ్డావు అనుకో, వాటి వల్ల ప్రయోజనమేముంది? దేవుని పాదాలు పట్టుకుని ఒక్క కన్నీటి బొట్టు కార్చు, దానికి ప్రతిఫలం నీ కుటుంబంలో నువ్వు చూచుదువుగాక. గట్టిగా చెప్పాలి. మరి ఈరోజు ఈ వాక్యం ఉంటున్న నీ జీవితంలో నీ గోని పట్టాన్ని విడిపించి నీకు సంతోషం నా ప్రభు ధరింపచేయునుగాక. ఎన్నేని ఇప్పటికీ? ఒకటి, దేంట్లోంచి విడుదల? శత్రువు. రెండో, దేంట్లోంచి విడుదల? బాధలు. మూడో, దేంట్లోంచి విడుదల? దుఃఖం. లోక పరిస్థితులు ఇలాగ ఉన్నాయి, కానీ నేను నీకు తోడుగా ఉంటా. ఆయనే మన ధైర్యం, ఆయన మాటే మన నమ్మకం. ఈ 4వ సంవత్సరంలో ప్రభు ఇచ్చిన మాట పట్టుకుని ముందుకు వెళదాం. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉంటాను అన్న మాట మన పట్ల, మన కుటుంబాల పట్ల, మన సంఘాల పట్ల ప్రభు నెరవేర్చునుగాక. మోకరించండి, కనులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క చిన్న మాట ప్రభుతో. ప్రభువా, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉంటానని మాట ఇచ్చావు కదయ్యా, నీవిచ్చిన మాట పట్టుకుని వెడుతున్నాను. చేయాలండి, ప్రార్థన చేసుకోవాలి. ఎవరు విడిపిస్తారా అనుకుంటూ వేచున్నావు కదా. ఈరోజు ప్రభు నీకు మాట ఇచ్చారు వాగ్దానంగా, నేను నిన్ను విడిపించడానికి నేను నీకు తోడుగా ఉంటా, భయపడమాక. నేను నిన్ను విడిపించడానికి నేను నీకు తోడుగా ఉంటా, భయపడమాక. నిన్ను విడిపించటకు నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను విడిపించటకు నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను విడిపించటకు నేను తోడుగా ఉన్నాను. శత్రువు చేతిలో నుండి, నీకు కలిగి ఉన్న బాధల్లో నుండి, నీకు కలిగి ఉన్న దుఃఖములో నుండి
నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఆకాశం తోటి 2 చేతులు ఎత్తండి. దేవునికి మీ జీవితాన్ని అప్పగించుకుని వెళ్ళండి. 2 చేతులు ఎత్తి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఈ జీవితం నీకు అప్పగించుకుంటున్నాను. దేశ రాష్ట్ర పరిస్థితులు ఎలాగున్నా, ప్రభా లోకం ఎలాగున్నా, నేను ధైర్యంగా పంపుతానయ్యా నా పిల్లలని స్కూళ్ళకి, కాలేజీలకి. ధైర్యంగా నేను ముందుకు బతుకుతానయ్యా. ఏ ప్రభుత్వాలు వచ్చినా నాకు అనవసరం. ఏ స్థితి వచ్చినా విడిపించడానికి నాకు తోడుగా ఉన్నావు. నేను ఎందుకు భయపడాలయ్యా? మనకి ఈ నెల చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు మాటిచ్చి వెళుతున్నారు, మాటిచ్చి పంపుతున్నారు. లోక పరిస్థితులు ఎలాగున్నా నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉంటాను. ఏ ప్రభుత్వాలైనా వచ్చినా పర్వాలా, ఏ పరిస్థితులు లోకంలో ఉన్న పర్వాలా, విడిపించడానికి ప్రభు మనకు తోడై ఉన్నాడు. లోకంలో పిల్లలు పాడైపోతున్న ఈ కాలంలో ధైర్యముగా ప్రభు మాటను బట్టి బిడ్డలను స్కూళ్ళకి, కాలేజీలకు పంపండి. ప్రభు నీ బిడ్డలను విడిపించి, లోకములో ఉన్న వాటన్నిటిలో నుంచి విడిపించి నిన్ను కాపాడుటకు ఆయన నీ బిడ్డలకు తోడై ఉండబోతున్నాడు. నీ హృదయంలో ఉన్న బాధలు ఆయనకి తెలుసు. నువ్వు అనుభవిస్తున్న దుఃఖం ఆయనకి తెలుసు. నువ్వు తరమబడుతున్న స్థితి ఆయనకి తెలుసు. ప్రభు ఇచ్చిన మాటను బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఉద్యోగ విషయాల్లో, వ్యాపారాల విషయాలలో, చదువుల విషయాల్లో, ఏ విషయంలో నీవు కృంగిపోతూ ఇక్కడికి వచ్చావో, నీ స్థితిగతులు ఎలాగున్నా అన్ని ఎరిగిన వాడు నీకు మాట ఇచ్చి పంపుతున్నాడు. భయపడమాక. రోగాలు నిన్ను బాధిస్తున్నాయా? అమ్మా, నీ విశ్వాసము గొప్పది. నీ బాధ నిర్మూలమైంది. నీ బాధ నేను విడిపిస్తాను. ఏ మనుషుని వల్ల మనకు విడుదల కలగదు. ప్రభువే మనల్ని విడిపించబోతున్నాడు. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. గంభీరమైన దేవుని మాటను చేతపట్టుకుని వెళదాం. ఆర్థిక సమస్యలు కొట్టబడుతున్నావా? అనారోగ్య సమస్యలు కొట్టబడుతున్నావా? కుటుంబాలు నెమ్మది లేకుండా కొట్టబడుతున్నావా? ఏ స్థితిలో నలిగి సమస్యలు ఉన్నావో భయపడమాక. నిన్ను విడిపించడానికి ప్రభు నీకు తోడుగా ఉండడానికి రాబోతున్నాడు. దేవుని మాటను చేత పట్టుకుని వెళ్ళండి. ఏ మనుష్యుడి వల్ల ఏమీ జరగదు. మనల్ని కోరుకున్నవాడు, మనల్ని పిలుచుకున్నవాడు మనతో ఉన్నాడు. మహాపరిశుద్ధుడివి, మహోన్నతుడివైన సర్వాధికారమైన గొప్ప దేవానికి స్తోత్రములు. ఈ పునరుద్ధానపు ఆరాధనలో నీవు మాతో మాట్లాడిన వాక్కును బట్టి నీకు స్తోత్రాలు. నిన్ను విడిపించటానికై నేను నీకు తోడై ఉన్నానని మాటిచ్చారు ప్రవ్వా. విడిపించే దేవుడుగా మీరు దిగి వచ్చినందుకై స్తోత్రములయ్యా. వాక్కుతో దర్శించినందుకు స్తోత్రములు నాయన, వందనాలు. ప్రతి విధమైన శత్రువు నుండి విడిపించే దేవుడుగా నీవు ఉన్నందుకు స్తోత్రములయ్యా. ఇశ్రాయేలు ప్రజలు మీరు విడిపించుకుంటూ నడిపించారు నాయనా, నీకు స్తోత్రాలు. ప్రతి దుఃఖము నుండి విడిపించబోతున్నందుకై నీకు స్తోత్రములయ్యా. గొప్ప దేవుడివయ్యా. గోనెపట్టాన్ని కొట్టివేసే దేవుడుగా నీవు ఉన్నావు. సంతోష వస్త్రములు ధరింపచేసే దేవుడుగా నీవు ఉన్నందుకు స్తోత్రములు నాయన. అవునయ్యా, నీకు వందనములయ్యా. కార్యములు చేసేవాడువు నీ ఒక్కడవే. ప్రతి వాటి నుండి విడిపించేవాడువు నీ ఒక్కడవే. ప్రతి బాధ నుండి విడిపించేవాడువు నీ ఒక్కడవే నాయనా, నీకు స్తోత్రాలు. అయ్యా, ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో నాయన, ఆ స్థితి నుండి సంపూర్ణమైన విడుదల మీరు దయచేయండి ప్రభువా, నీకు స్తోత్రాలు. 6 బాధలు కలిగిన విడిపిస్తానని మాట ఇచ్చారు కదా ప్రభువా. ప్రతి బాధ నుండి విడుదల దయచేయండి ప్రభువా. ప్రతి దుఃఖము నుండి విడుదల దయచేయండి అయ్యా. ప్రతి విధమైన శత్రు కార్యముల నుండి విడుదల దయచేయండి. ఈ నెల ఈ మొదటి పునరుద్ధానపు ఆరాధన దినాన వాగ్దానమైన ఆయన మీరు మాకు మాటిస్తూ ఉన్నారు ప్రభువా.
ఈ మాట నెరవేర్చబడాలి అయ్యా. సంపూర్ణమైన విడుదల మీ ద్వారా పొందుకోగలిగినట్లుగా సహాయం చేసి ఎల్లప్పుడూ మీరు తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మహాపరిశుద్ధుడును ప్రేమగల మా తండ్రి, నీవిచ్చిన మాటే మా జీవితానికి ఆధారం, ధైర్యం. ప్రభా, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉంటానని చెప్పన్నావు. ప్రభా, సదావుగా సాగని ఈ లోకంలో రాజకీయాలు, ఎలక్షన్లు, ఎవరు గెలిచినా డబ్బు బలంతో అయినా అన్యాయంతోనో గెలిచినా, లోక పరిస్థితులు ఎలాగున్నా నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉంటానని మాట ఇచ్చావయ్యా. నిజమే మా తండ్రి, మేము లోకం వైపు చూడటం లేదు, మీ వైపే చూస్తూ ఉన్నాం. నీ ప్రజలైన మాకు గొప్ప విడుదల ఇవ్వండి, మీరు మాకు తోడై ఉండండి. అంతేకాకుండా శత్రువు బలమంతటిలో నుండి, శత్రువు చేతిలో నుండి, బాధల నుండి, దుఃఖంలో నుంచి నేను మిమ్మల్ని విడిపించడానికి మీకు తోడై ఉంటానన్నారు. మీరు ఇచ్చిన వాగ్దానములన్నింటినీ ప్రభా, వాగ్దానం నమ్మి వెళుతున్నాయిగా ప్రతి మాట మా అందరి పట్ల స్థిరపరచి నెరవేర్చండి. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితి నుంచి విడిపించండి ప్రభువా. ఎవరు ఏ పరిస్థితుల మధ్యకి అడుగు పెట్టారో ఆ పరిస్థితులు సరిచేయండి. మేము అంతము వరకు నీ కొరకు నమ్మకంగా ఆత్మీయులుగా బ్రతకాలన్న తపన, ఆశ మాకుంది. ఉపదేశ క్రమంలో మేము నిలిచి నీ చేత ఫలభరితంగా ఉండడానికి కృపనివ్వండి. అందుకు విరోధంగా లేచే వాటన్నిటి నుండి మాకు గొప్ప జయం ఇవ్వండి. నీ సహాయము కలుగు చేయండి. మరి ప్రాముఖ్యంగా తండ్రి, ఈ వారంలో జరగవలసిన మందిర పనులు అయా మా తండ్రి 21 నుండి ప్రారంభించబడుతున్న ప్రభా నా తండ్రి మనోహరమైన పండుగలు, వీటన్నిటిని మీరు ఆశీర్వదించమని కోరుకుంటున్నాం. ప్రజలని పండుగకై సిద్ధపరచండి. పండుగ వాతావరణం సంఘంలో దయచేయండి. విస్తార ప్రజలను 7 వారాలు తీసుకురండి. మంచి వాతావరణంలో జరిగించండి. మరి ఈ వారంలో వాల్ పోస్టులు, నోటీసులు పంచిపెట్టాల్సి ఉన్నాయి, వాల్ పోస్టులు వేయాల్సి ఉన్నాయి, ఫ్లెక్సీలు కట్టవలసి ఉన్నాయి, ఎన్నో పనులు ఉన్నాయి. వాటన్నిటికీ తోడుగా ఉండండి. నీ సహాయం కలుగు చేయండి. నీ బిడ్డలను సన్నిధిలో అడుగుపెట్టి వెళుతున్నగా మేలు చేయమని, ఈ నెలంతా ప్రభా నువ్వు మాకు తోడై ఉండమని నజరేయుడు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిక నిత్య ఆదరణ సహవాసం ఇప్పుడు ఆయన రాకడ వచ్చు పర్యంతరం సదాకాలం మనందరికీ తోడుగా ఉండి మనల్ని విడిపించుటకు మనకు తోడై ఉండి మనల్ని నడిపించును గాక. ఆమేన్.